అల్లు అర్జున్ విషయాన్ని ఒక That's okay. ఎలా చూస్తారు అంటే అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ ఫిల్మ్ పెట్టడానికి సంబంధించి I would have been మీరు ఇంకా సార్ ఈ రిలేటెడ్ ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ లో ఖచ్చితంగా ఈ ఇష్యూ డెఫినెట్లీ డిస్కషన్ Yeah, that's right. I don't want to stop anything. Yes, sir. హీరోని అరెస్ట్ చేయడం జైల్లో పంపించడం ఇవన్నీ ఎట్లా చూస్తున్నారు మీరు దీనికి అయితే ఒక సజెషన్ ఏమన్నా చూస్తారు గోటితో పోయేదని గొడవలు చేయడం వెరీ సింపుల్. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు he came the hard way. The very tough leader. And he's doing good. Sometimes you might like, you might dislike certain aspects. Prati Nayakudlo, not everything has to be appreciated, not everything has to be right. When it comes to this particular incident, ఇది మీరు చెప్పింది, and first of all, Telangana CM Ravindra Reddy garu, they were never, not unlike previous regime. YCP regime la leru akkada. YCP regime, without a reason they picked up a fight. They didn't allow you to. నేను ఒక్కొక్క టికెట్ నేను మొన్నే కనుక్కున్నాను. వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏం ఇస్తామంటే even out of curiosity I asked them. I said, how much was the same ticket? Sir, the 75 rupees ticket which they going to sell now, మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు, మీకు 5 రూపాయలు సార్, ఇక్కడ 75 రూపాయలు, ఏదో 10 రూపాయలు మ్యాక్సిమం. అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండేది కానీ 5, 10కి 25కి అన్నారు. సో తెలంగాణ గవర్నమెంట్ ఇస్ నాట్ లైక్ దట్. ఇంకా అక్కడ బెనిఫిట్ షోస్ దే హ్యాడ్ గివెన్ ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్, ఇంక్లూడింగ్ సాలార్, ఆల్ ద బిగ్ ఫిల్మ్స్. I think he's been very courteous, even for Pushpa also. ఎందుకంటే వాళ్ళు అన్ని వేల రూపాయలతోటి దే హ్యాడ్ గివెన్ బెనిఫిట్ షోస్ థింగ్స్. రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తారు. అంతే కదా, ఇప్పుడు డబ్బులు పెంచకపోతే మీకు రికార్డ్స్ అలా క్రియేట్ చేస్తారు. ఈవెన్ ఫిలిం అదొకటి. సార్ మీరు లెట్ మీ ఫినిష్. కొట్టని అన్నారే, అది ఎవరు మొత్తం ఇష్యూనా లేదా రెండు పక్షాలు ఉన్నాయి కదా, ఏ పక్షం? I'll conclude that. నేను ఓపెనింగ్ రిమార్క్ ఇచ్చాను, I'll conclude that. Let me conclude. Right. No, I'll give you a right answer for that. Then, see, there was a, normally you know that, for any actor in India, even for Amitabh Bachchan garu, even when he comes out of his building Jalsa in Bombay, people come, throng, they appreciate it. That's a love and affection. People whomever they like, they show. Even for Shah Rukh Khan garu. So it's a normal phenomenon when people అందరూ బయటకు వచ్చి అప్రిషియేట్ చేయటం, అందరూ చేతిలో ఇవ్వడం. ఒకసారి ఇట్ విల్ బి కొంచెం టఫ్ కూడా, ఎస్పెషల్లీ వెన్ మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హ్యాస్ రిలీజ్డ్. ఏముంటుంది, హీరో వస్తున్నారంటే ఎక్కువ ఇవ్వను. నాకు దాని ముందు వెనక నాకు తెలియదు. ఏది నాకు తెలిసింది ఏంటంటే, ఒక థియేటర్కి నేను థియేటర్కి ఎందుకు వెళ్ళానంటే, ఒకటి వాళ్ళు ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయటం ఎందుకు నేను బేసిక్. ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ స్టాప్ దేర్. బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్, ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం. ఫ్రమ్ ఎ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ, వై మేము అందరూ కనిపించు, వై ద హెల్ హీ హాస్ టు గో టు థియేటర్. ఫ్రమ్ ఎ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే, నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకున్నానంటే, హౌ ఐఎమ్ బీయింగ్ టెస్టెడ్. ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు, ఫిల్మ్ బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ద అప్రిసియేషన్. స్తుతి కావాలి. ఈవెన్ ఫర్ గాడ్ యూ హ్యావ్ టు సే యు ఆర్ గ్రేట్. అంతే కదా. అలాగే ద అల్టిమేట్, ఇఫ్ యూ రైట్ అన్ ఆర్టికల్, ఒకసారి హరిప్రసాద్ గారు చక్రవర్తి గారు రాస్తున్నప్పుడు మీరు ఈ ఆర్టికల్ చాలా బాగుంది. ఇట్స్ అప్రిసియేషన్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ వర్క్. సో ఇఫ్ అ హీరో గోస్ టు థియేటర్, ఇట్ మీన్స్ he wants to see how his work is being appreciated. That gives him a sense of, no matter you give them 1,000 crores, 100 crores, it doesn't matter. That appreciation is that is velakatla.
యూ కెనాట్ పుట్ ప్రైస్ ట్యాగ్ టు ఇట్. సో ఆ రోజు వెళ్ళినప్పుడు వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్, ఇది జనరల్గా అందరూ మానేశారు. మేబీ ఇట్స్ మచ్ అవైటెడ్ ఫర్ మేబీ హీ వర్క్ ఫర్ 3 years, మేబీ హీ వాంటెడ్ టు సే, మేబీ ఐ డోంట్ నో, మేబీ యాజ్ పోలీస్ సెడ్ దే వీ హ్యావ్ ఇన్ఫార్మ్ నాట్ టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పు పట్టలేనంటే, ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వీ హ్యావ్ టు లిసన్ టు పోలీస్. ఐ బీన్ టు విజయనగరం, మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉంటే పైకి వెళ్తాను, అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ 4 kilometers వేసాడు, సార్ ప్లీజ్ మీరు ఆగాలి. నాకు అర్థం అవుతుంది, వెళ్ళే కొద్దీ వీ విల్ బి లైక్ సిట్టింగ్ డాగ్స్. అంటే నేను ఒక్కడిని ఉత్సాహంతో వెళ్ళటం వేరు, నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాం. అంటే ప్రాబ్లం ఏముంది, దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్, దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అన్ ఎన్కౌంటర్, నకిలీ ఐపీఎస్. సో వీ డోంట్ నో. అంటే నేను అనేది సమ్టైమ్స్ వెన్ పోలీస్ సే వీ షుడ్ అండర్స్టాండ్. అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు, మేబీ ఇట్ కుడ్ బి ట్రూ, వీ డోంట్ నో దట్. నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పార్ట్. నాకేమనిపించిందంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్, మోర్ ప్రిపరేషన్. ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చిరంజీవి గారు కూడా వెళ్ళేవాళ్ళు ఎప్పుడున్నా. ఆయన ఏంటంటే ఇదివరకు ఎలా ఉండేదంటే కల్చర్, నేను అసలు నాకు తెలియని 2 చర్యలు నేను మానేసాను వెళ్తాను. చిరంజీవి గారు ఎలా వెళ్ళాడు నాకు తెలిసి చిన్నప్పుడు, ఆయన కంప్లీట్గా ముసుగేసుకొని ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు. హీ వాంట్ టు అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్. ఎవ్రీ వన్ హ్యాస్ ఇట్స్, బట్ ఇప్పుడు అలా కుదరట్లా. మేబీ బికాస్ ఆఫ్ కెమెరాస్ ఆర్ బికాస్ ఆఫ్ ఈవెన్ తీయగానే ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకుని క్యాబ్ పెట్టుకుని వెళ్తాను, ఇక్కడ కళ్ళు చూసి ఇలానే వస్తుంది కదా అంటాను. ఇట్ డజంట్ వర్క్. సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎయిర్పోర్ట్స్. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మటుకు ఇట్ ఈస్ సాడ్. తప్పు స్టాఫ్ చెప్పుండాల్సింది. ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు, తెలియలేదు. సమ్మన్ మస్ట్ బీ విత్ ఇన్ ద విసినిటీ, దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుసున్నారు. దే మస్ట్ హావ్ వెంట్ దే అడ్రస్ ద ఇష్యూ. మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే, ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చని కొంతమంది అనుకుంటాం. లా ఏంటంటే, నేను శాసనసభలో నేనేం చెప్పాను, ఇఫ్ ఐ మేక్ మిస్టేక్, నేను తప్పు చేసిన పనిషన్స్. లా డజంట్ సీ హూ యు ఆర్, how popular you are or how powerful you are, it doesn't care. But అందుకనే నేను I said that